వెల్కమ్ టు కీ టాక్స్. నవ్వేటోను ముందు జారి పడొద్దు అని కేసీఆర్ డైలాగ్ ఒకటి ఉంటుంది. ఇదే మాటని ప్రస్తుత పరిణామాలకు తగ్గట్టుగా కాస్త ఆల్టర్ చేస్తే ఆధారాలతో ఆయుధాలతో సహా వెంటాడే విపక్షానికి అవకాశం అసలే ఇవ్వద్దు. కానీ రేవంత్ ప్రభుత్వం మాత్రం వరుసగా పాపులర్ ఒపీనియన్ కి భిన్నంగా ఉన్న నిర్ణయాలతో విపక్షానికి చేజేతుల ఆయుధాలు అప్పగిస్తున్నట్టుగా కనిపిస్తోంది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములు లేటెస్ట్ ఎగ్జాంపుల్. ఇందులో అసలు వివాదం అనేది భూమి కానే కాదు, ప్రభుత్వం మైండ్ సెట్. రేవంత్ ప్రభుత్వం ఎలా ఆలోచిస్తోంది, ఇదే ట్రెండ్ కొనసాగితే గనక కొద్ది రోజుల్లో పరిస్థితులు పరిణామాలు ఎలా మారచ్చు డీటెయిల్డ్ గా చూద్దాం. అంతకంటే ముందు డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ కీ టాక్స్. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వివాదం తెలంగాణలో తీవ్ర సంచలనమవుతోంది. అర్ధరాత్రి బుల్డోజర్లు ఆగ మేఘాల మీద రంగంలోకి దిగటము, మూగ జీవాల హాహాకారాలు, ఎగురుతున్న నెమళ్ళు లాంటి దృశ్యాలు చూస్తున్న వాళ్ళ హృదయాల్ని పిండేసే పరిస్థితి వచ్చింది. సహజంగా ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు పరిస్థితిని అదుపులోకి తెచ్చుకోవటం ఎలాగా, దిద్దుబాటు చర్యలు ఎలాగా అనేది చూడాల్సింది పోయి ఇప్పుడు టెక్నికాలిటీస్ మాట్లాడుతూ ఉంది ప్రభుత్వం. అవి యూనివర్సిటీ భూములు కాదని, ఐఎంజీ భారత్ భూములని, అవి తీసుకుని వేరే వాళ్ళకి ఇచ్చి ఆదాయాన్ని సమకూర్చుకుంటామని దస్తావేజులు బయట పెడుతూ టెక్నికాలిటీస్ మాట్లాడుతూ ఉంది. ఇక్కడ చూస్తే ఒక విషయం అర్థమవుతోంది. ప్రభుత్వం పాపులర్ ఒపీనియన్ అనే మాటని పక్కన పెట్టి పూర్తిగా మర్చిపోయి మరోసారి టెక్నికాలిటీస్ మీద డిపెండ్ అవుతున్నట్టుగా అర్థమవుతోంది. నిజానికి డెమోక్రసీలో పాపులర్ ఒపీనియన్ ఈజ్ ద పారామీటర్ ఫర్ ఎనీ పొలిటికల్ డెసిషన్ మేకింగ్ అని చెప్తారు. అంటే తప్ప ఒప్ప టెక్నికాలిటీనా కాదా, దస్తావేజులు ఉన్నాయా లేదా అనే దానికంటే కూడా పాపులర్ ఒపీనియన్ ఎలా ఉన్నది అనేది అర్థం చేసుకోవాలి అని చెప్తారు. అసలు ఆధారాలు నెంబర్లే రాజకీయాన్ని శాసించగలిగితే తెలంగాణ రాజకీయమే వేరే తీరుగా ఉండేది. ఎలాగో చూద్దాం. ఏడాదిన్నర కిందటి వరకు తెలంగాణ దేశంలో టాప్ 3 రాష్ట్రాల్లో ఒకటిగా ఉంది. గ్రోత్ రేట్ నెంబర్ల విషయంలో కానీ, డెవలప్మెంట్ విషయంలో కానీ, ఇమేజ్ మేకోవర్ విషయంలో కానీ తెలంగాణ అగ్రస్థానంలో ఉన్నమాట వాస్తవం. దేశంలో ఇంత చిన్న పీస్ ఆఫ్ ల్యాండ్ లో అన్ని రకాలుగా ఆధ్యాత్మికంగా, ఆర్థికంగా, భౌగోళికంగా ఇన్ని మార్పులు జరిగిన దాఖలా వేరే చోట లేదు. కానీ ఎన్నికల్లో మాత్రం విభిన్నమైన ఫలితం వచ్చింది. ఎందుకు అంటే పాపులర్ ఒపీనియన్ మేకింగ్. ఆ విషయంలో అప్పట్లో సక్సెస్ అయిన కాంగ్రెస్ ఇప్పుడు మాత్రం అదే పాపులర్ ఒపీనియన్ ని అర్థం చేసుకోవడంలో తడబడుతూ ఉంది. హెచ్సియు భూముల విషయంలో వెనక్కి తగ్గితే విపక్ష వాదనకి బలం వస్తుందనో, లేదంటే మరో రకంగా ఇగో దెబ్బతింటుందనో ప్రభుత్వం వేస్తున్న అడుగులు మరింత డ్యామేజ్ కి కారణమయ్యేలాగా కనిపిస్తూ ఉన్నాయి. అవి ప్రభుత్వ భూముల, యూనివర్సిటీ భూముల, టెక్నికాలిటీస్ ఏంటి అనేది పక్కన పెడితే హైదరాబాద్ కి లంగ్ స్పేస్ అనేది చాలా అవసరం. మాదాపూర్ నుంచి తెల్లాపూర్ వరకు వందల కొద్ది టవర్స్ ఉన్నాయి. దాదాపు 15 లక్షల మంది ఆ ప్రాంతంలో బతుకుతున్నారు అనే ఒక అంచనా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో అక్కడున్న అతి కొద్ది లంగ్ స్పేస్ లో, గ్రీన్ జోన్ లో ఇప్పుడు ప్రభుత్వం చెప్తున్న ఈ 400 ఎకరాల భూమి ఉంది. ఆల్రెడీ కొత్తగా మనం ఎట్లాగో పార్కులు కట్టే పరిస్థితి లేదు, ఫారెస్ట్ ని నిర్మించే పరిస్థితి అంతకన్నా లేదు. కానీ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ లో ఉన్న పచ్చదనాన్ని, గ్రీనరీని, నెమళ్ళు జింకలు ఉండే ఆవాసాలని ఎందుకు ధ్వంసం చేయాలి అనే పాపులర్ క్వశ్చన్ కి ప్రభుత్వం సమాధానం చెప్పగలదా? ఇదే అసలు పాయింట్. ఈ పాయింట్ ని అర్థం చేసుకున్నప్పుడు రాజకీయంగా సవాళ్లు ఖచ్చితంగా ఎదురవుతాయి. ఇదే ధోరణిలో ముందు కూడా కొనసాగితే గనక విపక్షానికి ఆయుధాలు ఇచ్చినట్టే. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని చెప్పేసి రిక్వెస్ట్ చేసుకుంటాం. అదే కాకుండా భారీ బహిరంగ సభ పెట్టి నేను వస్తున్నా అని రాష్ట్రానికి చెప్పడానికి కేసీఆర్ సిద్ధమవుతున్నప్పుడు మరింత జాగ్రత్తతో కాంగ్రెస్ ఆలోచనాత్మక ధోరణితో ముందుకు వెళ్ళడం అనేది నిజంగా చాలా బెటర్. ఏదైనా పెద్ద నిర్ణయం తీసుకోవాలనుకున్నప్పుడు దాని బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేసుకోవటము, అదే విషయాన్ని క్రమంగా దశల వారీగా ప్రజల్లోకి తీసుకువెళ్ళడం, చర్చకు అవకాశం ఇవ్వడం లాంటి విధానాలు అనుసరిస్తే నిజానికి ఇలాంటి వివాదాలని అవాయిడ్ చేసేందుకు అవకాశం ఉంటుంది. కానీ ఉన్నట్టుండి ఏకపక్షంగా అర్ధరాత్రి రంగంలోకి దిగటం వల్ల ఇలాంటి పెను పరిణామాలే ఉంటాయి అని మరోసారి రుజువవుతూ ఉంది. ఏంటి తెలంగాణలో రేవంత్ ప్రభుత్వం పూర్తి టెక్నికాలిటీస్ మాత్రమే నమ్ముకుంటూ ఎవరు మమ్మల్ని ఆపలేరు అనే ధోరణితో పాపులర్ ఒపీనియన్ కి భిన్నంగా వెళ్తోందా? ఇలాగే వెళ్తే ముందు బీఆర్ఎస్ వైఖరిని, కేసీఆర్ నాయకత్వాన్ని తెలంగాణ కోరుకునే రోజులు మరింత వేగంగా వచ్చే అవకాశం ఉంటుందా? మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ కీ టాక్స్.